వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎట్టకేలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 71 రోజుల పాటు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన రాక కోసం అభిమానులందరూ కూడాను పెద్ద ఎత్తున ఎదురు చూసే పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితులుగా A4గా కూడాను సిట్టు ఆయన మీద కేసు నమోదు చేసింది. ఇప్పటికే సిఐడి కూడా అదే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఎక్కడా కూడాను దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేకపోయారని చెప్పి మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించిన అనంతరం ఆయనకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మంగళవారం, శుక్రవారం నాడు ఏసీబీ కోర్టుకి అందుబాటులో ఉండాలని, సంతకాల కొరకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పి కూడాను ఏసీబీ కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు రాజమండ్రి సబ్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కానున్నారు. ఆయన రాక కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు రాజమండ్రి రానున్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఆ ప్రాంతం వైపు ఎవరిని రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. అయితే తమ నాయకుడిని భారీ ర్యాలీతో తీసుకురావాలని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ శ్రేణులని కూడాను ఆలోచిస్తున్నాయి. ఏదేమైనా సరే మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయటం, ఆ కేసుకు సంబంధించిన ఆ విషయాలు ఏదైతే సాక్ష్యాలు కానీ అలాగే వారి ప్రమేయం ఉన్నట్టు ఎక్కడా కూడాను చూపకపోవటం అనేది దారుణం అని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 71 రోజుల పాటు ఎంపీ మిథున్ రెడ్డి అక్కడ రాజమండ్రి జైల్లో ఉండటం పట్ల వారందరూ కూడా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది, సత్యమేవ జయతు అంటూ కూడాను వైఎస్ఆర్సీపీ నేతలు వారి స్లోగన్స్ కూడా ఇస్తున్నారు.